హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. నా ఫేవరెట్ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలోకి కిచిడీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 10 నుంచి 15 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా కలుపుకుంటూ ఈ పచ్చి కొబ్బరిని దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి. అలాగే బెల్లం ఒక 2 ఇంచుల దాకా వేసుకొని మనము చింతపండు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు, బెల్లం అలాగే చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.